మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. విట్టల్ ఇంట్లో లేడీస్కి టిష్యూస్కి పెద్ద తేడా ఏం లేదులే. యా యా కరెక్టే. నేనేం బాధపడట్లేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అది నేను కాదు, ఇది అబద్ధం. ఇవి కన్నీళ్లు కావు. నా గత జీవితపు గుర్తులు చెరిగిపో. నా గతాన్ని చెరిపివేయాలనుకుంటున్నా. నిజంగా ఇది నేను కాదు, నేను కాదు. ప్లీజ్ వెళ్ళిపో. గతమంతా గుర్తు చేసి నేనున్న సంతోషం నుంచి దూరం చేయకండి. నిజమే, అద్దం ఎప్పుడూ అబద్ధం ఆడదు. ఇది నిజం. ఇదే నా గతం.
గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్ అండ్ మై బిజినెస్ పార్ట్నర్స్. ఈరోజు మనం ఇక్కడ కలిసిన ముఖ్య ఉద్దేశం ఓసిఐ ఎలక్ట్రికల్స్ ఎక్స్పాన్షన్ గురించి. ఇండియాలోని అతిపెద్ద వైర్స్ అండ్ కేబుల్స్ మన ఓసిఐ ఫ్యాక్టరీ మాత్రమే తయారు చేస్తుంది. ఎన్నో బంగారు కళలతో ఎదుగుతున్న దేశం మనది. అందుకే మనం కూడా మన ఫ్యాక్టరీలో తయారయ్యే క్వాలిటీ అండ్ ప్యూరిటీ అయిన ఓసిఐ వైర్స్ అండ్ కేబుల్స్ని నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్కి మీ సహకారంతో తీసుకువెళదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్కి మీ అందరినీ పిలవడం జరిగింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గ్రోత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దట్ షుడ్ బి మెయింటైన్డ్. మినిమం 20% గ్రోత్ ఉండాలి. ఓకే సార్. వీళ్ళ దగ్గర డాటా అంతా తీసుకోండి. ఓరల్గా ఏది వద్దు. ఆల్రెడీ ఇచ్చాను సార్. ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ రిటర్న్ డాక్యుమెంట్. ఎస్ సార్. ఓకే సార్. అప్గ్రేడ్ వర్షన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, కేబుల్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మీరు R&D చేసినటువంటి కేబుల్ క్వాలిటీ పైన మీ ఒపీనియన్ పంపించారా? ఆల్రెడీ సెండ్ చేశాను సార్. డాక్యుమెంట్స్ వచ్చాయా? హ్యావ్ యూ రిసీవ్డ్ దట్? ఎస్ సార్. టుడే సెన్సెక్స్ డౌజీ ఇండస్ట్రీస్ ప్లస్ 56.81 లీడ్లో ఉంది. బాస్, దీనికి పబ్లిక్లో ఒక నమ్మకం ఉంది. సేమ్ టైం దే క్రియేటింగ్ అప్డేట్ వెరీ నైస్. వాట్స్ యువర్ ఒపీనియన్ మిస్టర్ విఠల్? కబీర్, ఏంటిలా వచ్చారు? డాడ్తో కొంచెం మాట్లాడాలి. ఓకే. ఫారెన్ షేర్ హోల్డర్స్ వచ్చారు, కొంచెం బిజీ. నాకు కూడా అంత టైం లేదు. వెళ్ళి చెప్పు, లేకపోతే నేనే వస్తాను. గో. ఓకే. వాట్ అబౌట్ యూ మిస్టర్ విఠల్? వాట్ అబౌట్ రిమైనింగ్ ఇండస్ట్రీస్? లాస్ట్ వీక్ వరకు టాప్లో ఉన్న పైనాపిల్, సన్సెక్స్, జుబెక్స్ ఈ వీక్లో లాసెస్ని చూశాయి. నెక్స్ట్ రాబోయే జనరేషన్ 7G బ్రెయిన్తో రోబోట్ కంటే ఫాస్ట్గా దూసుకువెళ్తారు. లైక్ ఫేస్బుక్, స్నాప్చాట్ వీళ్ళంతా కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 వాళ్ళ క్రియేటివిటీతో వరల్డ్ని డామినేట్ చేశారు. డాడ్ ఇంతకీ నేను చెప్పొచ్చేది డాడ్, ఐ వాంట్ టు టాక్ టు యు పర్సనల్లీ. సార్, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉండొచ్చు. ఒక 2 minutes టైం ఇవ్వచ్చు కదా సార్? ఈ విట్టలకి బిజినెస్ కన్నా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. నీకు నాకు మధ్యన గ్యాప్ ఎంత ఉందో నీకు బాగా తెలుసు కదా. వాడికి నాకు మధ్యన గ్యాప్ ఎంత ఉందో వాడికి చెప్పలేవా? అయినా అంత కొంపలు ముంచుకుపోయే పనే వచ్చింది. నాకు కూడా నీలాగానే ఉండాలని ఉంటుంది. దానికి కొంచెం సపోర్ట్ కావాలి, అందుకే వచ్చాను. ఈ విట్టలు ఏ సపోర్టు లేకుండా ఇంతవరకు ఎదిగాడు. నీకిచ్చే ప్రతి సింగిల్ రూపాయి కూడా బాయ్ టిప్ అని గుర్తుంచుకో. మీరు కూడా షోరూంలో ఎన్ని కాస్ట్లీ థింగ్స్ ఉన్నా రోడ్డు మీద ఉన్న థింగ్స్ ఎక్కువగా అమ్ముడుపోతాయన్న విషయాన్ని తెలుసుకోండి. మై ఫుడ్. సారీ గైస్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇట్స్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, వేర్ వీఆర్? మీరు చెప్పింది కరెక్టే మిస్టర్ విఠల్. ఈ జనరేషన్కి బ్లడ్లో ఫైర్ తప్ప బ్రెయిన్లో ఏం ఉండదు. యు ఆర్ రైట్. వేర్ ఇస్ హెవెన్? హెవెన్? దేర్ ఇస్ ఎ తిమ్మా తీటా. పూజ చేసేటోడు, పులిహోర కలిపెట్టోడు, సాఫ్ట్వేర్ గాడు, పగటి వేసగాడు, ఎవరైనా యాడైనా ఎదురు చూసేది చీకటి సుక్క కోసమే. సెట్టిలో నా స్కాచ్ గ్లాసు తిప్ప
తిప్పుతుంటే హై క్లాస్ మసాలా వేపుడు కోడి ముక్క కొరిగి తింటే వేరే లెక్క కలర్ఫుల్ ఫిగర్లతో హాఫ్ నిక్కరు గెంతులట ఒళ్ళు మొత్తం ఊగుతుంటే త్రిల్లుకుంటది తిన్మార్పేట ఇది అందరికి నచ్చేటి ఎంటర్టైన్మెంట్ హోల్ ఇండియా వాంటెడ్ దిస్ మెంటల్ ట్రీట్మెంట్ అరేజు బూజు దులిపేసే లిక్కర్ స్వీట్మెంట్ ఈ గ్లోబ్ మొత్తం ఊగుతుంది నైట్ గంట కొట్టంగానే చేతిలో నా స్కాచ్ గ్లాసు తిప్పుతుంటే హై క్లాస్ మసాలా వేపుడు కోడి ముక్క కొరిగి తింటే వేరే లెక్క కలర్ఫుల్ ఫిగర్లతో హాఫ్ నిక్కరు గెంతులట ఒళ్ళు మొత్తం ఊగుతుంటే త్రిల్లుకుంటది తిన్మార్పేట अरे हाटी लेडी घाट कोलतल मतल माया मरे अरे माइंड ला दूरी मैडम मेंटल मंटल गंटल कोडिते अरे हाई फाई कलरे गिल्ली गिल्ली गिच्ची गुंजुతుంటే ఆహ కల్చర్ పవరే బట్ట కప్పి నొప్పి నొక్కేస్తుంటే ఆడ మగ తేడా బౌండరీ ఇంగ్లీష్ బట్టు దాటిస్తాంటే బయట వండి తుంగల దొక్కి స్టైల్ తగ్గింపే నేర్పిస్తాంటే పట్టు పగలే చిక్కటి చూపే పప్పు కల్చర్ పగల్ చేస్తుంటే నా స్కాచ్ గ్లాసు తిప్పుతుంటే హై క్లాస్ మసాలా వేపుడు కోడి ముక్క కొరిగి తింటే వేరే లెక్క కలర్ఫుల్ ఫిగర్లతో హాఫ్ నిక్కరు గెంతులట ఒళ్ళు మొత్తం ఊగుతుంటే త్రిల్లుకుంటది తిన్మార్పేట ఇది అందరికి నచ్చేటి ఎంటర్టైన్మెంట్ హోల్ ఇండియా వాంటెడ్ దిస్ మెంటల్ ట్రీట్మెంట్ అరేజు బూజు దులిపేసే లిక్కర్ స్వీట్మెంట్ ఈ గ్లోబ్ మొత్తం ఊగుతుంది నైట్ గంట కొట్టంగానే చేతిలో నా స్కాచ్ గ్లాసు తిప్పుతుంటే హై క్లాస్ మసాలా వేపుడు కోడి ముక్క కొరిగి తింటే వేరే లెక్క కలర్ఫుల్ ఫిగర్లతో హాఫ్ నిక్కరు గెంతులట ఒళ్ళు మొత్తం ఊగుతుంటే త్రిల్లుకుంటది తిన్మార్పేట నాన్న బాధపడకు మీ నాన్న నిన్ను చాలా బాగా చూసుకుంటారు ఎప్పటికీ నిన్ను వదలరు నువ్వు ఆయన్నెప్పుడు డాడీ డాడీ అని పిలవాలి డాడీ డాడీ హూస్ దిస్ డార్లింగ్ ఉన్నాడుగా ఇంట్లో నా కొడుకు వాడే ఉంటాడు వెళితి వాట్ డాడీ ఐ నీడ్ సమ్ మనీ ఎరా డబ్బడగడానికి సమయం సందర్భం ఉండదా బ్లడీ టేక్ దిస్ అండ్ గెట్ అవుట్ ఇవి నాకు సరిపోవు ఐ నీడ్ మోర్ మనీ నీకు అదే ఎక్కువ ఇష్టమైతే తీసుకో అదర్వైజ్ డోంట్ డిస్టర్బ్ అస్ ఇలాంటి
తో ఎంజాయ్ చేయడానికి యూ హ్యావ్ మనీ, కానీ సొంత కొడుకుకి ఇవ్వడానికి యూ డోంట్ హ్యావ్ ఎ బిగ్ హార్ట్. రేయ్, వాళ్ళు నాకు సుఖమైనా ఇస్తున్నారు, కానీ నువ్వేం ఇస్తున్నావురా? లయబిలిటీ తప్ప. గెట్ అవుట్. డార్లింగ్ కమ్, మూడంతా పాడు చేశాడు. ఏంటి డబ్బులా? లైఫ్లో నువ్వు దేనికి పనికిరావు గానీ కనీసం నీకు పనికొచ్చే అమ్మాయినన్నా చూసుకో, అప్పుడు సెట్ అవుతావు. ఏంట్రా, నువ్వు కూడా నన్ను ఫూల్ అని చెప్పడానికి వచ్చావా? కాదు సార్, మీ గాయానికి మీరు తాగే మందు సరిపోదు సార్. దానికి ప్రేమ అనే మందు కావాలి. ప్రేమ అది ఎలా ఉంటుంది? చెప్పడానికి అమ్మా లేదు, చెప్పాల్సిన నాన్న అది వేరే వాళ్ళకి పంచుతున్నాడు. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? అది మనకు దొరకదు సార్, మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రేమ కూడా అసూయపడేంత ప్రేమని ఆ వ్యక్తి మనకివ్వగలగాలి. అలాంటి ప్రేమ మీరు పొందిన రోజు ప్రపంచంలో ధనవంతుల కన్నా మీరే అదృష్టవంతులు, మీ నాన్న కన్నా. ఆంటోనీ, మనిషిలోని బాధను దూరం చేసేది ఇంకో మనిషి చెప్పే మాటలే. లెట్స్ గో. ఎస్ సార్. సార్, నేను మిమ్మల్ని ప్రేమ దొరికే చోటికి తీసుకెళ్తాను. సార్, ఇక్కడే సార్. నేను చిన్నప్పుడు ఎన్నో కథల్లో చదివాను సార్, స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలు ఉంటారని. కానీ నిజంగా నేను చూసిన అందగత్తెలు ఇక్కడే ఉన్నారు. ఎవరు ఈ సమీరా? స్టాప్ ఇట్ సమీరా. నువ్వెప్పుడు పాడినా ఈ టెకీలా అంత కిక్కిస్తుంది. ఐ అగ్రీడ్. బట్ డైలీ తాగే ఈ టెకీలా కూడా వాటర్లో చాలా డైల్యూట్ గా ఉంది. ఓ రియలీ? సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. వాట్ గేమ్? ట్రూత్ అండ్ డేర్. ఓకే, ట్రూత్ అండ్ డేర్.
Let's start. Truth or dare? Dare. Then pay the money, all of us. Yeah. నాతోనే బిల్లు కట్టిస్తావా? నీ పని చెప్తావు. Truth or dare? Dare. Then how many number is she? Third. Truth or dare? 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 ఇప్పుడు దొరికావు. Truth or dare? Truth or dare? All yours. Dare. Okay. ఎంట్రీలో ఎవడొస్తాడో వాడికి కన్ను కొట్టి లిప్ టు లిప్ కిస్ ఇవ్వాలి. ఓకేనా? అయితే సమీరాతోనే నా గేమ్ స్టార్ట్ చేస్తాను. సార్ తనకి పేరెంట్స్ ఎవరు లేరు. ఇక్కడే ఎక్కడో ఫ్లాట్లో సింగిల్గా ఉంటుంది. తనకి రిలేటివ్స్ ఎవరో లేరు అనుకుంటాను సార్. బహుశా అందుకేనేమో తనకి లవ్ అన్న రిలేషన్షిప్ అన్న చిరాకు అనుకుంటాను సార్. చిరాకు ఇరిటేషన్ ఎక్కడుంటాయో ప్రేమ ఎఫెక్షన్ కూడా అక్కడే ఉంటాయి ఆంటోనీ. నేను ఇప్పుడు ఆ చోటుకే వెళ్తున్నాను. సార్ your order, సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఎస్టర్డే ఈ టైంకి పబ్ ఫుల్ క్రౌడెడ్గా ఉండే, ఈ రోజేంటి ఇంత డల్గా ఉంది? ఓ అదా సార్, సమీరా మేడం వీకెండ్ మాత్రమే వస్తుంది, కానీ వచ్చాక ఓ రేంజ్లో ఉంటుంది సార్. యా ఐ నో. తన టైమింగ్ మీదే మీ టైం నడుస్తుందన్నమాట. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మరైతే ఈ వీకెండ్లో నా టైమింగ్ ఏంటి? 8:30 సార్. థ్యాంక్ యూ సార్. Sir, you want anything? Nice. సమీరా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పిన అందరూ ఇక్కడే నీ కళ్ళ ముందే ఉన్నారు. ఇలా చెప్పిన అందరినీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే ఈ పబ్ లో ప్లేస్ సరిపోదు. అర్థమైందా మై డియర్? వీళ్ళు వేరు, నేను వేరు. వీళ్ళందరి మధ్య ఉన్నంత మాత్రాన వీళ్ళు నేను ఒకటి కాదు. అచ్చా, ఏంటి గొప్ప? చెప్పు హ్యాండ్సమ్, చెప్తే వినాలని ఉంది. సైలెన్స్. చెప్పాను కదా సమీరా, అందరి మధ్య ఉన్న వాళ్ళు వేరు, నేను వేరు అని.
అందరికీ అమ్మాయిని చూడగానే లవ్ అట్ ఫస్ట్ సైట్ పుడుతుంది. నాకు మాత్రం నీతో లవ్ ఆఫ్టర్ ఫస్ట్ కిస్ అయింది. నేను చాలా హ్యాపీగా ఉంటాననిపిస్తుంది. నువ్వు ఎస్ అంటే ఇప్పుడే మన రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాం. Look, Kabir, I don't trust in relationships. I'm very happy to be single. You can try some other girl. Don't waste your time. నాకు మాత్రం నువ్వు ఉంటే చాలనిపిస్తుంది. నువ్వు ఎస్ అంటే ఇప్పుడే నేను నాతో పాటు తీసుకెళ్తాను. What? Don't try to impress me. I'm not a college girl. I'm Samira. నేనెవ్వరికి తల వంచను. నేను నీ మనసు కరిగించేస్తా. By the way, I'm stone-hearted girl. ఆ స్టోన్ మీద ఈ కబీర్ పేరు రాసుకుంటాను. Go to hell. డియర్, మీ మగాళ్ళు మ్యాగీ నూడిల్స్ రెండు ఒకటే, 2 నిమిషాల్లో అయిపోతుంది. రీఛార్జ్ అవ్వడానికే గంటలు గంటలు టైం పడుతుంది. ఛ! Hello, everybody. I said hello, everybody. What's wrong with you guys? ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదు. నేనొక్కదాన్ని పిచ్చి దానిలో పాట పాడుతుంటే యు గైస్ ఆర్ మ్యాడ్. ఐ లవ్ యూ సమీరా. ఐ లవ్ యూ. ఐ లవ్ నా యూ లవ్ యాక్సెప్ట్ చేయి సమీరా. సమీరా. ఐఎమ్ సో సారీ, సో సారీ, సారీ, సో సారీ. నాకు లవ్ ప్రపోజల్స్ నచ్చవు, అందుకే ప్రేమని యాక్సెప్ట్ చేయను. గుండెల్లో గుణపం దింపేసింది కదరా. సో ఇదంతా నువ్వే చేయించావా? తెలిసిపోయిందా? ట్రై బెటర్ దీనికంటే. యాక్చువల్లీ హలో సార్. హలో. విచ్ డ్రింక్ యూ వాంట్ సార్? 1 beer. ఓకే సార్.
అవును పవన్, మీ సింగర్ ఎక్కడా? వీఆర్ ఆల్సో వెయిటింగ్ సార్, సమీరా మేడం కోసం. ఇలా అయితే ఎలా పవన్? ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు కదా. ఎస్ సార్, యూఆర్ రైట్ సార్. మై డియర్ బ్యూటిఫుల్ స్వీట్ నాటి పిల్ల, ఓ పిల్ల నా హాటు నువ్వు కొట్టేసావే పిల్ల. నా లవ్వర్ నువ్వంటూ ఫిక్స్ అయ్యానే పిల్ల, ఓ పిల్ల జర నన్ను నువ్వోకే చెయ్య పిల్ల. నువ్వంటే ప్యారే ఉంది దిల్లో శానా శానా, నీ వెంట పోపొమ్మంటూ హల్చల్లో నల్లోనా, నీ మీద ఒట్టు నిజం చెప్తున్నా. ఓ పిల్ల నన్ను కొంచెం అర్థం చేసుకోయే పిల్ల, ఓ పిల్ల నువ్వు చూడకుంటే కష్టం చాలా. ఓ పిల్ల నీ మాట నువ్వు నచ్చేసావే పిల్ల, ఓ పిల్ల నీ చూపు నాతో కొట్టించిందే ఇలా. మై డియర్ బ్యూటిఫుల్ స్వీట్ నాటి పిల్ల, ఓ పిల్ల నా హార్ట్ నువ్వు కొట్టేసావే పిల్ల. నా లవ్వర్ నువ్వంటూ ఫిక్స్ అయ్యానే పిల్ల, ఓ పిల్ల జర నన్ను నువ్వు ఓకే చెయ్య పిల్ల. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ నా హార్టు నాతో కలిసి ఉంటలేదే, నీ వెంట నన్ను ఇడిసి ఊరుకొస్తున్నదే. నా నిండా నిన్నే నింపేసుకుందే, లబ్ డబ్బు మరిసి నీతో లవ్ లవ్ అంటాందే. ఓ ప్యారీ లడికి నీ దిలికి కిడికి, డోర్ ఓపెన్ చేస్తే నేను జంప్ అయి వస్తానే. ఓ జాను బేబీ ఫ్యూచర్ నీ హబ్బీ, నీ అంట పడతా ఉంటే కోపం నీకు రావద్దే. నీకేం కావాలో చెప్పు, నేనెట్లుండాలో చెప్పు, నీ కోసం కావాలంటే ప్రాణం ఇవ్వడమే నా టైపు. ఓ పిల్ల నన్ను కొంచెం అర్థం చేసుకోయే పిల్ల, ఓ పిల్ల నువ్వు చూడకుంటే కష్టం చాలా. ఓ పిల్ల నీ మాట నువ్వు నచ్చేసావే పిల్ల, ఓ పిల్ల నీ చూపు నాతో కొట్టించిందే ఇలా. మై డియర్ బ్యూటిఫుల్ స్వీట్ నాటి పిల్ల, ఓ పిల్ల నా హార్ట్ నువ్వు కొట్టేసావే పిల్ల. పిల్ల పిల్ల నా లవ్వర్ నువ్వంటూ ఫిక్స్ అయ్యానే పిల్ల, ఓ పిల్ల జర నన్ను నువ్వోకే చెయ్య పిల్ల. నువ్వంటే ప్యారే ఉంది దిల్లో శానా శానా, నీ వెంట పోపొమ్మంటూ హల్చల్లో నల్లోనా, నీ మీద ఒట్టు నిజం చెప్తున్నా. ఓ పిల్ల నన్ను కొంచెం అర్థం చేసుకోయే పిల్ల, ఓ పిల్ల నువ్వు చూడకుంటే కష్టం చాలా. ఓ పిల్ల నీ మాట నువ్వు నచ్చేసావే పిల్ల, ఓ పిల్ల నీ చూపు నాతో కొట్టించిందే ఇలా. మై డియర్ బ్యూటిఫుల్ స్వీట్ నాటి పిల్ల, ఓ పిల్ల నా హార్ట్ నువ్వు కొట్టేసావే పిల్ల. నా లవ్వర్ నువ్వంటూ ఫిక్స్ అయ్యానే పిల్ల, ఓ పిల్ల జర నన్ను నువ్వు ఓకే చెయ్య పిల్ల. ఏంటి ఇక్కడికి కూడా వచ్చావా? నాకంటూ లైఫ్లో ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇదొక్కటే, దీన్ని కూడా నువ్వు స్పాయిల్ చేస్తావా? సమీరా, నీ మూడ్ని స్పాయిల్ చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇలా డిస్టర్బ్ చేస్తున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మా అమ్మలాగే చూసుకుంటాను.
లవ్ యూ టూ. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? హౌస్ ఇస్ సో బ్యూటిఫుల్. దిస్ ఇస్ జస్ట్ ది అవుట్ సైడ్ బ్యూటీ. లెట్స్ సీ ద హెవెన్ ఇన్సైడ్. సార్, ఈ నెలలో ఐటీ రైట్స్ అయ్యే అవకాశం ఉంది సార్. 20 crores వరకు ఎక్స్పెండిచర్ అయింది. కాబట్టి దీని గురించి మీరు ఒక్కసారి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఆడిటర్స్ ఉన్నారు కదా, లెట్ దెమ్ టేక్ కేర్. ఓకే సార్. నేను ఒక 10 నిమిషాల్లో కాల్ చేస్తా. ఎవరయ్యా అమ్మాయి? సార్ నాకెలా తెలుస్తుంది సార్? మీకే తెలియాలి. నీకు తెలియకుండా కొత్తగా ఈ ఇంట్లోకి ఎవరైనా అమ్మాయి వస్తుందా? సార్ డాడీ మీతో కొంచెం మాట్లాడాలి. టెల్ మీ, షీ ఈజ్ సమీరా, మై లవర్. హౌ మచ్ కాస్ట్? 1 day ఆర్ 1 month? మీరు అనుకున్నట్టు కాదు. నేను తనని ట్రూగా లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఈ రోజు లవ్ చేసి రేపు పెళ్లి చేసుకుని ఎల్లుండి డివోర్స్ అప్లై చేసే ట్రెండ్ మీది. సొసైటీలో నాకంటూ ఒక స్టేటస్ ఉంది. అండర్స్టాండ్? మా లవ్ అలాంటిది కాదు. ఐ విల్ ప్రూవ్ ఇట్. లెట్స్ సీ. కబీర్, You're looking so hot. I mean, ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? I want to kiss you. అరే సమీరా ఉన్న ఫ్లాట్ని ఇమీడియట్గా వాష్అవుట్ చేయించు. ఎవరికి డౌట్ రానివ్వకు. సార్ దిశ ఎక్కడుంది? మేడం ఎస్టేట్లో ఉన్నారు సార్. తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? సార్ 40 minutes సార్. వై 40 minutes? గెట్ హర్ ఇమీడియట్లీ. సార్ ఓకే సార్. డార్లింగ్, Yeah. Come. Looking nice. డార్లింగ్. యాంటోనీ, సార్ వస్తున్నాను సార్. యాంటోనీ, ఈ సమీరా ఎవరు? సార్ అది చెప్పు. తను నైట్ పబ్లో సింగర్ సార్.
తనకు వెనక ముందు ఎవరు లేరు సార్. అనాథ. ఇక్కడే ఒక చిన్న బస్తీలో ఉంటుంది. తను ఒక నార్మల్ పేదింటి అమ్మాయి సార్. నాకు కామాలు నచ్చవు, పులిస్ స్టాప్ కావాలి. నీకు తెలిసింది మొత్తం చెప్పు. ఇంకో విషయం సార్, తను చిన్నప్పుడు ఎక్కడుండదో తెలియదు సార్. వాళ్ళ అమ్మ ఇళ్లలో పనిచేసేది సార్. ఆమె తన భర్తను చంపి జైలుకి వెళ్ళింది సార్. ఈ మధ్యకాలంలో ఆమె కూడా చనిపోయింది సార్. ఇప్పటికైతే నాకు ఇంతవరకే తెలుసు సార్. ఆ అమ్మాయి మన కబీర్కి ఎలా కనెక్ట్ అయింది? సారు పబ్కి వెళ్ళినప్పుడు పరిచయం అనుకుంటాను సార్. అలా అలా తన వెంట పడేవాడు. తర్వాత ప్రపోజ్ చేశాడు. సరే వెళ్ళు. ఓకే సార్. ఆంటోనీ, సార్ నేను సమీరా గురించి అడిగిన సంగతి కబీర్కి తెలియకూడదు. తెలిసిందో నా సంగతి తెలుసుగా. తెలియనివ్వండి సార్. సమీరా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ సిట్ డౌన్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్. టు బీ హానెస్ట్, నేను మీతో అబద్ధం చెప్పను. మా మమ్మీ డాడీ నేను బస్తీలో ఉండేవాళ్ళం. నేను అక్కడే చదువుకున్నాను. మమ్మీ. చెప్పమ్మా. రేపు స్కూల్ ఫీజు కట్టాలి మమ్మీ. సరే తల్లి, నేను దాచుంచాను, రేపు పొద్దున కడదు గాని, సరేనా? సరే మమ్మీ. తాగుబోతు సచ్చినోడా, మళ్ళీ తాగొచ్చావా? ఈ బతుకు జడా. ఇంట్లో ఆడపిల్లని చదివేనికి డబ్బులు లేవా? నీకు తాగనికి డబ్బులు వచ్చినాయనా? బాబు. అమ్మ డబ్బులు డబ్బులు చదువు ఆగిపోతుంది. పుట్టినప్పుడే చెప్పాను అప్పుడు నేనే కాదు. అమ్మా, ఎందుకమ్మా? నాన్నని మార్చలేమా? మార్చలేమమ్మా. నాన్ననే కాదే, ఈ ప్రపంచంలో ఎవరిని మార్చలేం. ఆడవాళ్ళంటే చిన్న చూపు, మనం ఏమీ చెయ్యలేము అనే అహం. మనం ఎదురు తిరిగితే మనల్ని కొట్టేంత బలం ఆ దేవుడు అన్ని వాళ్లకే ఇచ్చాడమ్మా. మనకేం ఇవ్వలేదా అమ్మా? ఇచ్చాడమ్మా. వాళ్ళకి కోరిక పుడితే తీర్చే ఆడతనాన్ని. ముందు నువ్వు బాగా చదువుకో తల్లి. పెళ్లి చేసుకున్న పాపానికి వచ్చిన కర్మ నాకిది. నా గతి నీకు పట్టనివ్వను, సరేనమ్మా? పెద్దయ్యాక ఇదే ఆడతానని అడ్డుపెట్టి ఎన్ని వేషాలేస్తానో చూపిస్తా. ఇప్పుడు ఎవరికి పెళ్లి చేద్దాం? సమీరా వాళ్ళ అమ్మా నాన్నకి. వద్దు, మా అమ్మ పక్కన మా నాన్న బొమ్మ ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే మా అమ్మ అంటే మా నాన్నకి ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు మీ అమ్మ అంటే. నువ్వు కూడా ఇష్టం లేదు నాకు. రావే పోదాం. తాగుబోతు సచ్చినోడా, ఎంత పని చేసావురా? ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావు. వాళ్ళ ఉసురు ఊరికే పోదురా, నాశనం అయిపోతావు. ఏం చూస్తున్నావు? అయ్యో, నాశనమైపోతాడు. నీకేం అన్యాయం చేశానురా? చెప్పు, ఎందుకు ఇలా చేశావురా?
అన్ని ఎక్కువ చేసావు. మగ పిల్లని కంటానని ఆడపిల్లని కన్నావు. అందుకే బోనస్ గా దీన్ని తీసుకొచ్చాను. వదిలే. ఇది మాత్రం మగ బిడ్డను కంటుందారా? అందుకే ముందే ప్రామిస్ చేసింది. ఏమే కంటాన్నావు కదా మగ పిల్లని. కొడుకుని కంటుందని గ్యారెంటీ ఉందారా? ఎక్కడికి వెళ్తున్నారా? ఆగండి. ఇంట్లోకే. మీరు వెళ్ళడానికి వీలేదు. బయటికి వెళ్ళిపోండి. నువ్వే వస్తున్నా నన్ను ఆపడానికి. పోవే. నువ్వు రావే. మగాన్ని కనకపోతే ఒక తల్లి బ్రతుకుని ఇంత నీచానికి దిగజారుస్తావా నాన్న? అమ్మా నువ్వు ఏడవకమ్మా. అలా మా నాన్న రెండో పెళ్లి చేసుకొని నన్ను మా అమ్మని ఒంటరి వాళ్ళని చేశాడు. మన బస్తీల్లోనూ పూరిగుడిసెల్లోనే కాదమ్మా ఇలాంటి భాగోతం జరిగేది. పెద్ద పెద్ద బంగ్లాల్లో సైతం ఇలాగే ఎందరో ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని మరీ రోడ్ మీదికి లాగేశారు. నువ్వు పెద్దయ్యాక నీకు ఇలాగే జరుగుతుందని దిగులు పడకు. నీ మనసుకు నచ్చినవాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి గుర్రం మీదెక్కి రాకుమారుల్లా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద పెద్ద భవంతుల్లోకి తీసుకెళ్లి నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. సరేనా సమీరా? వెల్ డన్, వెల్ డన్. వాట్ ఎ నైస్ స్కెచ్. స్కెచ్ ఏంటి అంకుల్? వాట్ ఎ నైస్ యాక్టింగ్. చాలా బాగా ప్లాన్ చేసావు సమీరా. ముందు కబీర్ని టార్గెట్ చేసావు, తర్వాత ట్రాప్ చేసావు. వాడికి తెలియకుండానే నీ వెంట తిరిగేలా చేసుకున్నావు. మెల్లగా వాడి జీవితంలోకి వచ్చావు, తర్వాత సైలెంట్గా ఇంట్లోకి వచ్చావు. అవునా? ఇదంతా దేనికి? వాడి మీద ఉన్న ప్రేమతో కాదు, వాడి వెనక ఉన్న డబ్బు కోసం. చెప్పు, నీ రేట్ ఎంతో చెప్పు, నీ మొహాన పడేస్తా. నేను కబీర్ ప్రాపర్టీ హోదా చూసి ఇష్టపడలేదు. కబీర్ నన్నుగా లవ్ చేశాడు. అందుకే లవ్ చేశా అంకుల్. లవ్వా? ఎక్కడుంది? నువ్వు కట్టుకునే 6 మూరల చీరలో ఉందా? పడకెక్కితే ఇచ్చే సుఖంలో ఉందా? ప్రేమ చీకట్లో పంచుకోవడానికి బాగుంటుంది, వెలుగులో పెంచుకోవడానికి కాదు. ఈరోజు కబీర్, రేపెవడో డబ్బున్న షబీర్ దొరికితే వాడెనక పటాడించుకుంటూ వెళ్ళిపోతావు కదా సమీరా? ప్లీజ్ స్టాప్ ఇట్ అంకుల్. హలో సార్, మీ లవర్ సమీర్ అని మీ డాడీ తిట్టినట్టున్నాడు సార్. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఓకే, నేను ఇంటికి వస్తున్నాను. ఓకే సార్. డాడీ! డాడీ! ఆంటోనీ సార్, డాడీ ఎక్కడా? పైన ఉన్నారు సార్. డాడీ! 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 ఎందుకు సమీరాతో అలా బిహేవ్ చేశారు? నా ఇంట్లో చెత్త కనిపిస్తేనే ఊరుకోను. అలాంటిది ఆ చెత్తనే తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? ఆ చెత్తను తయారు చేసింది మనమే. అందుకే నాకు ఇక్కడ దొరకని ప్రియమ ఆ చెత్తలో దొరికింది. నాలాంటి వాడు బంగారానికే విలువిస్తాడు, అది కొనడానికి కూడా ఆలోచించే వాళ్ళకి కాదు. బంగారం కూడా మట్టిలో నుంచి పుట్టిందే, కానీ మనమే మట్టిని చులకనగా చూస్తాం. బంగారం విలువైందనుకుంటాం. నా దృష్టిలో సమీరా మట్టి. తన బంగారం లాంటి విలువైన ప్రేమను నాకిచ్చింది. ఏంట్రా మాటకు మాట మాట్లాడుతున్నావు? 4 రోజులు పడుకున్నావుగా, మోసుదేరలేదా? తీరకపోతే ఇంకో 4 రోజులు పడుకో. పూటకొక దాంతో పడుకునే మీకేం తెలుస్తుంది ప్రేమ గురించి? అలాంటి పూట ప్రేమకేలా నువ్వు పుట్టింది. నా దృష్టిలో ప్రేమంటే పడక మీద 10 నిమిషాల సుఖం మాత్రమే. చిన్నప్పుడే అమ్మ ప్రేమ దూరమైంది. ఎదుగుతున్నప్పుడు మీరు ప్రేమ పంచలేదు. సొంతగా నేను ప్రేమను వెతుక్కొని తెచ్చుకుంటే దాన్ని కూడా దూరం చేస్తున్నారు. నిజంగా మీ మనసులో నా మీద ఏమూలైన ప్రేముంటే సమీరన్ మాత్రం నా నుంచి దూరం చేయకండి డాడ్, ప్లీజ్. సారీరా, నీ ప్రేమ గురించి తెలియక నిన్ను సమీరాను బాధ పెట్టాను. డోంట్ వరీ, ఐ విల్ గెట్ హర్ బ్యాక్.
యాంటనీ, ఎస్ సార్. ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళాలి. కార్ రెడీ చేయి. ఓకే సార్. రే బాబు, ఇక్కడ సమీరా అని ఉంటుందంట. ఇల్లు ఎక్కడ? ఇలా లెఫ్ట్కి పోయాలా రైట్ తీసుకో, అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ. అమ్మా, ఇక్కడ సమీరా ఇల్లు ఎక్కడ? అటువైపు వెళ్ళండి, ఆ చివరిల్లు. సమీరా, సమీరా, కబీర్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ సింపుల్సిటీ, ఆ గొప్పతనం నాకు చాలా బాగా నచ్చాయి. కబీర్ నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎట్ ద సేమ్ టైం దానికి నువ్వు ఎంత వర్తబులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ మీ మైండ్లో నేను క్లియర్గా లేను కదా సార్. క్రిస్టల్ క్లియర్గా ఉంది. బట్ నాలాంటి బిజినెస్ మెన్ ఇలా ఆలోచించడం సర్వసాధారణం. అది నీకు కూడా తెలుసు కదా సమీరా. మీరు ఇంకొన్ని రోజులు ఆలోచించండి, ఆ తర్వాత మీకు ఓకే అయితే నేను మీతో వస్తాను. అలాంటి అపోహలే ఉంటే విఠల్ ఈ బస్తీ దాకా వచ్చేవాడు కాదుగా. బస్తీలో నివసించే మాలాంటి వాళ్ళ గురించి మీకెలా తెలుస్తుంది సార్? మీలాంటి డబ్బున్న వాళ్ళతో మేము అపోహాలు అవమానాలు పడటం మామూలే సార్. అందుకే నా గురించి ఒకసారి ఆలోచించండి. చేతికి మట్టి అంటుకుంటుందని బంగారం మట్టిలో ఉంటే వదిలేస్తావా? నువ్వు అంతే సమీరా. కబీర్కి మాటిచ్చాను, నేను తీసుకుని వస్తానని. మీరిద్దరూ ఎప్పటిలాగే హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు, సరేనా? నీకు ఇక మనసులో ఎటువంటి అపోహ లేకుండా వెంటనే బయలుదేరు. ఓకే అంకుల్. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్స్ డాడ్. సమీరా, ఇక నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అవును కబీర్, అంకుల్ నాకు ప్రామిస్ చేశారు, ఇక నుంచి నాకు ఇబ్బంది రానివ్వనన్నారు. థ్యాంక్స్ డాడ్. నన్ను అర్థం చేసుకొని నా సమీరాన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు. ఇట్స్ మై ప్లెజర్ బాయ్. కమ్ సమీరా. హౌ ఈజ్ ఎవ్రీథింగ్ కబీర్? ఆల్ ఫైన్ డాడ్. సమీరా, నీకెలా ఉంది ఇక్కడ? నేనిక్కడ బానే ఉన్నాను. కబీర్, మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటా సర్ప్రైజ్ డాడ్? మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నేను అదే చెప్పాలనుకుంటున్నాను డాడ్. ఇంతకాలానికి నా ఇష్టాలకి విలువనిచ్చారు. మీ గౌరవం పెరిగేలా ఏదో ఒకటి సాధించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. మరి నిన్నే నమ్ముకున్న సమీరాకి ఏం ఆన్సర్ చేస్తావు? సమీరా, ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకొని మా నాన్న ఇప్పుడిప్పుడే నన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఆ ప్రేమ అలాగే ఉండాలంటే ఓకే, నేను వెయిట్ చేస్తాను. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్. కబీర్, నీ లైఫ్ పార్ట్నర్ నీకు ఇచ్చాను. నీ అచీవ్మెంట్కి కూడా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డాడ్. నేను ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటాను. సమీరా,
సమీరా, Huh? దీస్ ఆర్ ద ప్రాపర్టీ పేపర్స్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ మై డాడ్. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. ఇదిగో ఫైల్. సమీరా, ఐల్ బి బ్యాక్ ఇన్ 3 months. నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. డాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్లీజ్ కాల్ మీ. ఓకే? ఓకే, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఐల్ వెయిట్ ఫర్ యూ. ఐ విల్ హ్యావ్ టు గో. I don't want to you go. I'll miss you. I'll make sure I'll come fast. Dad, please take care of Samira till I come. ఎందుకంటే తనకు మనం తప్ప ఇంకెవరూ లేరు. డోంట్ వరీరా, ఐ విల్ టేక్ కేర్. నౌ షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే? థ్యాంక్ యూ డాడ్. గుడ్ లక్. సమీరాతోనే నా గేమ్ స్టార్ట్ చేస్తాను. సార్ ఎక్కడ? 1 minute మేడం. సార్, రీటా మేడం వచ్చారు సార్. వెయిట్ చేయమను. సార్ 2 minutes వెయిట్ చేయమన్నారు. కూర్చోండి. ఓకే. హాయ్ డార్లింగ్. సారీ, ఐఎమ్ నాట్ ఇన్ మూడ్. వాట్ హ్యాపెండ్? టేక్ దిస్. నీకు కావాల్సింది ఇచ్చాగా, యూ కెన్ గో నౌ. ఓ అలాగా, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్? నథింగ్. అసలు ఎంజాయ్ చేయకుండా తనకి మీరు మనీ ఇచ్చి పంపారు. అది మీ హైఫై సొసైటీలో ఇవి కామనేగా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏంటి సార్ మీరు డల్గా ఉన్నావు? ఇక్కడ నీకు ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, కబీర్ నా కాల్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు. బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అండర్స్టూడ్. మరి మీరు? నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఎస్టేట్కి వెళ్ళి రిలాక్స్ అవుతుంటాను. అయితే మీతో పాటు నేను కూడా వస్తాను ప్లీజ్.
యాజ్ యువర్ విష్. ఓకే 2 minutes. ఐ విల్ వెయిట్ ఇన్ ద కార్. యా. Wow. House is so beautiful. ఇజ్ ఇట్? లోపల నీలాగే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. Oh, really? యా, Let's see how beautiful it is. లెట్స్ గో. It is one of my favorite property to relax. You know, it is designed by world famous architect Mr. D'Souza. Oh my God. Really. Really so beautiful. Samira, Hmm? get ready for sun bath. I'll be waiting at swimming pool. Oh, wow. Amazing. Okay. Nice. Come up. Thank you. ఆగండి మేడం. మీ సార్ ఎక్కడ? లేరు మేడం ఆయన. ఐ వాంట్ టు మీట్ హిమ్. మేడం ఆఫీస్ విషయాలు ఏమైనా ఉంటే ఆఫీస్లోనే మాట్లాడమన్నారు. మిమ్మల్ని ఇక్కడ రావద్దన్నారు మేడం. హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దిస్? మీకైతే అలో లేదు మేడం. మిమ్మల్ని రావద్దన్నారు. మేడం 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 ప్లీజ్ ప్లీజ్. సార్ అయితే ఇక్కడ లేరు మేడం. వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మై కాల్స్? Why did you came here? Who called you? ఓ, డ్రైవర్ కూడా నన్ను లోపలికి రానివ్వడం లేదు. పైగా మీరు కూడా ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. డిస్గస్టింగ్. వాట్ ఇస్ దిస్? See, వాట్స్ గోయింగ్ I'm ఆన్? ready. ఓ, ఇదే విషయం. అందుకేనా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? hey, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. కంట్రోల్ యువర్ టంగ్. ఓ, మీరు నన్ను కంట్రోల్లో ఉండమంటున్నారా? ఇదెవరు? తను నాకు కాబోయే కోడలు. కబీర్ ఢిల్లీ బిజినెస్ స్టార్ట్అప్ పని మీద వెళ్ళాడు. తను ఇక్కడే ఉంటుంది. యూర్ టెల్లింగ్ అబౌట్ రిలేషన్స్? కబీర్ ఢిల్లీలో ఉంటే ఇది ఇక్కడేం చేస్తుంది? అయినా సిగ్గులేదా నీకు? అయినా నీ బాయ్ ఫ్రెండ్ కబీర్ ఢిల్లీలో ఉంటే తను లేనప్పుడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? పిచ్చి వేషాలు వేస్తున్నావా? అయినా నిన్ను కదే అనాల్సింది ఇయన్ని. ఏయ్, షట్ యువర్ మౌత్ అండ్ గెట్ అవుట్. వై షుడ్ ఐ? యాంటోనీ, ముందు దీన్ని బయటికి పంపించు. ఏయ్ రా. ఐ విల్ సీ యూ.
పద బయటికి. మీలాంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇలాంటి సిల్లీ థింగ్స్ ని పట్టించుకోవడం నార్మలీ ఐ డోంట్ కేర్ దీస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్, బట్ నిన్నెందులోకి డ్రాక్ చేయడం ఐ కాంట్ డైజెస్ట్. యా ఇట్స్ ట్రూ, బట్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం. లివ్ ఇట్. ఈ విషయం కబీర్కి చెప్పొద్దు, వాడి ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది. గుడ్ నైట్. ఏమైంది? ఒక్కసారిగా సౌండ్ విని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నథింగ్, సమ్ బ్యాడ్ డ్రీమ్స్. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, నైట్ వచ్చిన బ్యాడ్ డ్రీమ్స్ మార్నింగ్ కి గుడ్ న్యూస్ అవుతాయంట. తెలుసా? వెయిట్. ట్రై చేయండి, మీకొచ్చిన డ్రీమ్ నిజమవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇక నుంచి నా డ్రీమ్ గర్ల్ నిన్ను చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. ఎస్, బికాజ్ ఇట్స్ మై టైం. నేనెప్పుడు నిన్ను నీ ఫ్రీ టైంలోనే కలిసేది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా వెయిట్ చేయించావు. కొన్ని పనులు అవ్వాలంటే కొంచెం ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ కాలం ఎందుకు వెయిట్ చేయాలి? డార్లింగ్, మనల్ని మనం కలుసుకోవడానికి కాదు, లైఫ్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అంటున్నాను. బట్ నీకు దూరంగా ఉండాలంటే నాకు కష్టంగా ఉంది. ఇంకా మన మధ్య ఎంతకాలం ఈ దూరం? మనం ఎప్పటికీ కలిసి ఉండే మార్గం దొరికింది. అలాగే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండే మార్గం గురించి కూడా ఆలోచించాలి. ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. రాక్షసుని చంపాలంటే మనం కూడా రాక్షసుడిలాగా మారాలి, లేదా వాడి చేతిలో మనం చేస్తాం. ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? నల్లటి మబ్బులు తొలగిపోయిన తర్వాతే అందమైన ఆకాశం కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టమనే స్టేజ్ దాటిన తర్వాతే సంతోషం అనే స్టేజ్ వస్తుంది. దానికోసం మనం ఏం చేసినా తప్పు లేదు. ఓకే కబీర్,
ఐఎమ్ విత్ యూ. లెట్స్ మూవ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ విల్ కాల్ యూ లేటర్. అలా చూస్తూనే ఉంటారా? బ్రేక్ఫాస్ట్ చేయరా? మ్. ఇంకొకటి వేనా? యా, 2 ఇడ్లీ. తినండి. సార్ టైం అయింది సార్. టైం అవుతుంది, వెళ్ళండి. డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. మీలాంటి బిజినెస్ మ్యాన్కి టైం ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, కరెక్ట్. నిజంగానే టైం అవుతుంది. బాయ్. బాయ్. యాంటోనీ, సార్ ఇది తీసుకో. నీ లైఫ్ టైం సెటిల్మెంట్కి సరిపోతుంది. గాట్ ఇట్? ఇక నుంచి నువ్వు నాకు కనపడద్దు. హలో. హలో సమీరా, వాట్ ఆర్ యూ డూయింగ్? నాకు షాపింగ్ వెళ్ళాలనిపిస్తోంది. అలాగే, గెట్ రెడీ. యా, ష్యూర్. You're looking too hot. థ్యాంక్ యూ. యూ టూ. Come. How is it? నైస్. ఇదంతా మందే. ఓ రియలీ? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ స్టోర్స్. నీకేం కావాలో మొహమాట పడద్దు. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ష్యూర్. సార్ వాటర్ సార్. కాల్ ద స్టోర్ మేనేజర్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ట్రయల్ రూమ్? కార్నర్లో ఉంది మేడం. దిస్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ. హౌ ఈజ్ ఇట్? నైస్. ట్రై అనదర్ వన్. Just okay. Try another one. Ta-da! How is it? Wow,
గుడ్, నైస్ నా? ఎక్సలెంట్. దిస్ ఇస్ ఫైనల్. దిస్ ఇస్ ఫైన్. నాకు ఈ జిప్ పెట్టుకోవడం రావట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? వై నాట్? Come on, baby. 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 మీరెంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఈ చిన్న జిప్ పెట్టలేకపోతున్నారు. బిజినెస్ ఏదైనా బౌండరీలో నేను కొట్టిన బాలే ఉంటుంది. లెట్ మీ ప్లే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ Put this into my Okay, account. sir. Then send me reports. ఎస్ సార్. Shit. వాట్ హ్యాపెన్? Tire has become flat. 1 minute. Hey, Cap. యాంటోనీ, స్పీడ్, టైం, డిస్టెన్స్, ఈ మూడిటి అక్యురసీయే ఈ విఠల్. అలాంటిది నిన్ను ఎలా గుర్తుపట్టలేదు అనుకున్నావు? ఎందుకు ఫాలో అవుతున్నావు? సార్, ఏం కావాలి నీకు? నాకు డ్రైవింగ్ వచ్చినప్పటి నుంచి మీ దగ్గరే పనిచేశాను సార్. షాపింగ్ మాల్ దగ్గర మిమ్మల్ని చూసే వచ్చాను. మళ్ళీ నా మొహం చూస్తే కార్ ఎక్కడెక్కడమోనని మాస్క్ వేసుకున్నాను సార్. అంతే సార్. మీ సీక్రెట్స్ అన్నీ తెలుసు సార్. కొత్తగా ఫాలో అయ్యి తెలుసుకోవడానికి ఏం లేదు. ఇదిగో తీసుకో. డోంట్ కెప్ట్ ఎనీ సీక్రెట్స్. ఓకే? ఓకే సార్. హ్యాపీనా సమీరా? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మన రిలేషన్షిప్ ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం నా లైఫ్లోనే స్పెషల్ డే. ఏంటో ఆ స్పెషల్? టుడే ఈజ్ మై బర్త్డే. ఓ, అండ్ వన్ మోర్ థింగ్, యు ఆర్ మై బిగ్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. అందుకనే చాలా స్పెషల్. బిగ్ పార్టీ కూడా నేనే ఇస్తాను. అవునా? యా. రియలీ? ఆర్ యు షూర్? హాయ్ సార్. హలో. యంగ్ గెటప్లో అదిరిపోయారు సార్.
హౌ ఆర్ యూ? ఫైన్ సార్, లుక్కే మారిపోయింది సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ థ్యాంక్ యూ. అటు చూడండి. అన్బిలీవబుల్ ఆ, హెయిర్ స్టైల్ చూడండి. అవునవును, రేస్ లో అరేబియన్ హార్స్ లో ఉన్నాడు. నిజమే. ఈస్ బ్యాక్. అటెన్షన్ ఎవ్రీబడి, షీ సమీరా. నాకు బాగా కావాల్సినటువంటి మనిషి. ఈరోజు తన బర్త్డే. తనకి మీ బ్లెస్సింగ్స్ కావాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను. ఈ మూమెంట్ తన లైఫ్లో స్పెషల్ మూమెంట్ కావాలి. థ్యాంక్ యూ. షీ ఈజ్ మిస్సెస్ అరవింద, హాయ్. CEO ఆఫ్ ఎక్సెన్సరియా సాఫ్ట్వేర్ ఓ కంపెనీ. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సమీరా, he is Mr. KV Razu, హాయ్. my Hi. business competitor. ఓ నైస్ టు మీట్ యూ. He is Mr. Sairam Chaudhary. హాయ్ మేడం. ఓ He looks after our Namaste. exports and Namaste. imports. నైస్ టు మీట్ యూ. He is Mr. Sandeep Jaiswal, నమస్తే. leading highway contractor. All of them Oh. are our well-wishers and our business Nice. associates. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హ్యాపీ బర్త్డే సమీరా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సమీరా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సమీరా. థ్యాంక్ యూ. ఓ Happy birthday to you. Happy birthday to you, Samira. Happy birthday. Friends, let's enjoy the party. Celebrate this moment. Come. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ. విఠల్ లాంటి బిజినెస్ మ్యాన్ ఇలా పార్టీ Yeah, yeah. సెలబ్రేట్ చేస్తున్నాడంటే Absolutely. సంథింగ్ యు స్పెషల్. ఆర్ కరెక్ట్. లైఫ్లో గర్ల్స్ లైక్ ఏ కాక్టైల్, బట్ నీ స్పెషల్ కాక్టైల్ లైఫ్ లాంగ్ పనికొస్తుందా? విఠల్ ఇలాంటి అమ్మాయి కోసం ఎంత డబ్బు ఇచ్చాడో తెలియదు కానీ నేనైతే నా ఆస్తే కాదు నా యాచ్ మొత్తం రాసిస్తాను. ఇలాంటి అమ్మాయి కోసం ఎంత చేసినా తక్కువే సార్. ఇలాంటి ఫిగర్ లైఫ్లో ఒకటి ఉంటే చాలు. ఈ ఫిగరు వన్ టైం మెమరీనా లేదా లైఫ్ టైం మెమరీనా? విఠల్ ఇంట్లో లేడీస్ అంటే టిష్యూతో సమానం. సమీరా, సమీరా. విఠల్ ఇంట్లో లేడీస్ కి టిష్యూస్ కి పెద్ద తేడా ఏం లేదులే. యా కరెక్టే. అమ్మాయి పరిస్థితి చూస్తే చాలేస్తుంది. ఆగు సమీరా. ఐఎమ్ సారీ. చూడు, ఏం చూడాలి? చూసా కదా వాళ్ళు నన్ను ఎంతలా ఇన్సల్ట్ చేస్తున్నారో. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతున్నారు. అది నీ బర్త్డే పార్టీ. వాళ్ళంతా మన బిజినెస్ కి బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళని అక్కడ ఏదైనా అంటే నాకు వాళ్ళకు ఉన్న రిలేషన్ పాడవుతుంది. మీ రిలేషన్ బాగుండాలి, గుడ్. కానీ నాతో మీ రిలేషన్ ఏంటో చెప్పండి. నాకు క్లారిటీ కావాలి. చెప్పండి సార్. నేను మీ కొడుకుకి గర్ల్ ఫ్రెండ్నా లేకపోతే నేను మీ కీప్నా? ఏమవుతాను చెప్పండి సార్. నాకు ఇంట్లో నా ప్లేస్ ఏంటో తెలియాలి కదా. ఈ ఇంట్లో నీ ప్లేసు బీ హాఫ్ ఆఫ్ మైన్. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. పార్టీలో నా గురించి నువ్వు అన్ని అవమానాలు పడ్డావు చూడు, అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకొని మీ కొడుక్కి అమ్మనవ్వమంటారా? లేకపోతే మళ్ళీ మాట మార్చి మీకు కోడల్ని అవ్వమంటారా? వాడు అసలు నా కొడుకే కాదు. ఏంటి మీరు చెప్పేది? ఏంటి మీరు చెప్పేది? ఎస్, నువ్వు విన్నది నిజమే. హీఈస్ నాట్ మై బ్లడ్. వాడు అసలు నా లైఫ్లోకి ఎలా వచ్చాడంటే అమ్మా నా దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి
ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? ఇది నాన్నగారు ఉండే ఇల్లే నాన్న. అమ్మా నాకు ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా? ఇన్ని రోజులు నిన్ను చూసుకోవడానికి అమ్ముంది. అవును. ఇప్పుడు అమ్మకి దేవుడితో పని పడింది. నువ్విక నుండి ఇక్కడే ఉండాలి. అమ్మా మళ్ళీ ఎప్పుడొస్తావు? నా గమ్యం ఏంటో తెలిస్తే చెప్పగలిగేదాన్ని. నా పైనుంచి వైపు ఇక తిరిగి రాను. అమ్మా ఆకలి. కూర్చో, తిను. నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మూడొచ్చి పిలిస్తే వచ్చేదానివి, పిలవకుండా వచ్చావు. అవసరం అలా ఉంది. అవసరమా? నువ్వు హ్యాపీనెస్ ఇచ్చినప్పుడల్లా హ్యాపీగా మనీ ఇస్తూనే ఉన్నాగా. అన్నీ మనీతోనే కాదు కదా, కొన్ని మనసుతో కూడా ఉంటాయి. నాకది లేదుగా, పాయింట్కి రా. నా కొడుకును కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఇమ్మని అడగటానికి వచ్చాను. అటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఉండవుగా. కొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నా. నీ కొడుకు నా మెడలో వేయడానికి చావు నాటకం ఆడుతున్నావా? నిజంగానే కొన్ని రోజుల్లో చనిపోబోతున్నా. చూద్దాంలే, నువ్వు చచ్చాక నీ కొడుకు నేను చూసుకుంటాను. నో మోర్ డిస్కషన్స్. యువర్ టైమ్ ఈస్ అప్. అవుట్. అవుట్. అమ్మా అమ్మా ఎప్పుడొస్తావమ్మా? సార్, మాట వరుస కంటే నిజంగానే చచ్చింది. ఎవరు చూడకముందే దరిద్రాన్ని కడిచి తీసేయి. అలాగే సార్. సార్, వీడి అమ్మ చచ్చిపోయింది సార్. ఇప్పుడు వీడిని ఏం చేద్దాం? వీడు చూశాడంటావా? ఛాన్స్ లేదు సార్, కానీ వీళ్ళు లేచాక అడిగితే వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పు. మరి వీడిని ఏం చేద్దాం? మన పర్మిషన్ లేకుండా మన గార్డెన్లో కొత్త మొక్కలు పుడుతూనే ఉంటాయి. అవి టాక్సికా నాన్ టాక్సిక్ అన్నది తర్వాత చూద్దాం. అప్పటి వరకు మిగతా వాడితో పాటు వీడికి కూడా నీళ్లు పోయండి. ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా ఈ ఇంట్లో నీ ప్లేస్ ఏమిటో? కబీర్తో ప్రాబ్లం ఉండదు కదా? నో నో నో, నథింగ్ టు వరీ. అలాంటిదేమీ ఉండదు. హ్యాపీగా ఉండు, సరేనా? ఐ విల్ గివ్ యూ బిగ్ సర్ప్రైజ్. ఏంటది? వెయిట్ అండ్ సీ. ఐ విల్ ప్లాన్. సమీరా, 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 సమీరా. కబీర్, ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే అంకుల్. ఇంట్లో ఎవరూ లేరేంటి? ఏమైనా సెలబ్రేషన్ ప్లాన్ చేశారా నాకు సమీరాకి? అవును, పెద్ద సెలబ్రేషనే ప్లాన్ చేశారు. కానీ నీకు సమీరాకి కాదు, సమీరాకి మీ డాడీకి. వాట్? ఎస్, మీ డాడీ తన వల్లో పడ్డాడు.
ఇప్పుడు ఎవరు చెప్పినా వేస్ట్. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నమ్మలేకపోతున్నాను అంకుల్. అవునరా, నిన్ను మోసం చేసి మీ డాడీతో మ్యారేజ్ ప్లాన్ చేసింది. డోంట్ వరీ, వాడేం చేయలేడు. Have it. Stop it. Stop it. I say stop it. నువ్వు అసలు మర్చిపోయినా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి నువ్వెలా చేసుకుంటావు? నీకు వావ్యవర్సాలు ఉంటాయి కదా. చిన్నప్పుడేమో అమ్మ ప్రేమ దూరం చేస్తా, ఇప్పుడేమో నేను ప్రేమించిన అమ్మాయి ప్రేమ దూరం చేస్తున్నావు. నువ్వు సుఖంగా ఉండడానికి నీకు బయట చాలా మంది ఉన్నారు కదా, నా గర్ల్ఫ్రెండే కావాల్సి వచ్చిందా? అసలు నువ్వు నా డాడీవేనా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని నువ్వెలా చేసుకుంటావురా ముసలి నక్క? Exactly, my dear stepson. Sorry, only one night obligated son. Yes, నువ్వు విన్నది కరెక్టే. మీ అమ్మ నన్ను కలిసేటప్పటికే పెళ్ళై నీతో ఉంది. తను కూడా అందరిలాగే నాతో వన్ నైట్ స్టాండ్కే వచ్చిందనుకున్నాను. కానీ తను పర్మనెంట్గా ఇక్కడే ఉంటానని రిక్వెస్ట్ చేసింది. నేను ఒప్పుకోలేదు. అప్పుడు నిన్ను ఇంట్లో వదిలిపెట్టి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు నాకు అమ్మ చెప్పింది, అమ్మా నా దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? ఇది నాన్నగారు ఉండే ఇల్లే నాన్న, నువ్విక్క నుండి ఇక్కడే ఉండాలి. అమ్మా నాకు ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా? You're just ordinary person in this house. You're not my son. సమీరా నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు కోడలు కాదు, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు మదరు కాదు. అర్థమైందా? గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గెట్ అవుట్. సమీరా, సమీరా, సమీరా. ఎన్ని స్కాచ్లు తాగినా నువ్విచ్చే కిక్కు ముందు తక్కువే సమీరా. అబ్బో ఎందుకు అలా? నీ అందం అలాంటిది. ఎంత తాగినా
ఆఖరిలో కిక్కిచ్చే లక్కీ డ్రాప్ లాంటిది నీ అందం. ఇలా చూస్తూ ఉంటే మన డ్రీమ్ నైట్ లక్కీ డ్రాప్తో స్టార్ట్ చేసేలా ఉన్నారు. ఎస్, మన ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వాలి. ఈ డే మన ఇద్దరి లైఫ్లో కూడా బెస్ట్ డే అవ్వాలి. స్పెషల్ నైట్ కావాలి, బెస్ట్ నైట్ అవ్వాలి. స్పెషల్ నైట్, రిలాక్స్. స్పెషల్ నైట్. సమీరా డార్లింగ్, స్పెషల్ నైట్, స్పెషల్ నైట్. సమీరా, స్పెషల్ నైట్. నాకు కూడా టుడే చాలా స్పెషల్. నీతో బెస్ట్ టాపిక్ మాట్లాడాలి. నన్ను సైడ్ చేసి ఆ ముసలోని ట్రాప్ చేసి పెళ్లి కూడా చేసుకొని ఫస్ట్ నైట్కి కూడా నేను చెప్పినట్టు బాగా చేసావు సమీరా. ఏమైంది? డాడ్ వెళ్ళిపోయాడు. ఓ, వాట్ నెక్స్ట్? మోర్ ప్లాన్స్. దీస్ ఆర్ ద ప్రాపర్టీ పేపర్స్. టేక్ కేర్ ఆఫ్ మై డాడ్. ఆఫర్ బాగా నచ్చిందనుకుంటా. వాడి లవ్కి పర్సంటేజ్ డీలైక్ ఇంట్రెస్ట్తో ఇస్తాను. ఇంతకీ నేను ఇచ్చిన డాక్యుమెంట్ సైన్ చేయించావా? అసలు నువ్వెవడ్రా నాకు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి? బై ద వే, హూ ఆర్ యూ? డూ యూ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్స్? నో. టెల్ మీ. నీకు ఎలాంటి హక్కు లేదు నా మీద గట్టిగా అరవడానికి. ఆ రోజు మనం చేసుకున్న డీల్ మర్చిపోయావా? లైఫ్లో చాలా మంది యాక్టర్స్ని చూశాను, బట్ ఫస్ట్ టైం నీలాంటి ప్రొఫెషనల్ యాక్టర్ని చూస్తున్నాను. పర్వాలేదు, డైరెక్ట్గా మ్యాటర్ ఏంటో చెప్పేసాయి. అందుకే సమీరా, ఐ హ్యావ్ చూసన్ యూ. నువ్వు ఒక లైట్ డిటెక్టర్వి. ఓకే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ విఠల్, మై ఫాదర్. మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయ్యే హ్యూజ్ అమౌంట్ని నాకు పాస్ చేస్తాడు. ఈ డీల్లో 20% నీకు ఇస్తాను. కొద్ది రోజులు నాకు లవర్లా యాక్ట్ చేయాలి. బట్ ఆన్ వన్ కండిషన్, ఐ విల్ టెల్ యూ లేటర్. డీల్ ఓకే, డన్. వావ్ వావ్ వావ్, గుడ్ ప్లాన్. బట్ హే, పిచ్చి పట్టిందా అలా బిహేవ్ చేస్తున్నావు? ఐ యామ్ నాట్ మ్యాడ్, యు ఆర్ మ్యాడ్. వాట్ యు మీన్? ఏంటంటే కబీర్, కంపేర్ చేసా నీ ప్రపోజల్ ఆ విఠల్ ప్రపోజల్. నాకు ఆ విఠల్ ప్రపోజల్ బెనిఫిట్ అనిపించింది. యువర్ పర్సంటేజ్ ఇస్ టూ స్మాల్, జస్ట్ పీనట్స్ ఫర్ మీ. సో డార్లింగ్, దట్ ప్రాపర్టీ గోస్ టు... హలో, ఆఫ్టర్ విఠల్ దీస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు కబీర్. బిలాంగ్స్ టు కబీర్, బిలాంగ్స్ టు సమీరా. ఈ ప్రాపర్టీ నాది, నీది కాదు. అసలు నువ్వెవరు? యు ఆర్ నాట్ ఏ ఒరిజినల్ సన్.
జస్ట్ అవుట్ సైడ్ పర్సన్. నీకు సంబంధం ఏంటి అసలు? నీకు నువ్వే ఆలోచించుకో. సమీరా, కమింగ్ డార్లింగ్. బై ద వే, ఒక మాట చెప్తాను. నువ్విక్కడ ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు నేనిక్కడ ఉండడానికి ఛాన్స్ ఇచ్చావు. ఇప్పుడు నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఈ ప్లేస్ నాది. రిమెంబర్ దిస్. నువ్వెవరు? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావు? నువ్వెవరు? ఎక్కడ నుంచి ఎటు వెళుతున్నావు? నువ్వెవరు? చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు? నువ్వెవరు? నువ్విన్న దాంట్లో ఇది చూడలేకపోయా? ఎటువైపు పోతోంది జీవితం? ఈడెందు కాపింది నీ గతం? గెలవాలి అనుకున్నదే ఇదా, లేదంటే ఇంకోటి ఉన్నదా? నువ్వు చేరుకోబోయే నీ రాణివాసం బంధికానా అన్న భయం ఎందుకేస్తోంది? నువ్వెవరు? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావు? నువ్వెవరు? ఎక్కడ నుంచి ఎటు వెళుతున్నావు? నువ్వెవరు? చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు? నువ్వెవరు? నువ్విన్న దాంట్లో ఇది చూడలేకపోయా? ధనమొచ్చే, బలమొచ్చే, సొమ్మొచ్చే, సోపొచ్చే, ఇంకెందుకీ భయము నీకు? అనుకున్న తీరానికే చేరుతున్నావు, ఇంకేలా ఈ బెదురు నీకు? గెలుపంటే దేహాల సౌఖ్యాలు కాదన్నదా నిజం? మనసంత మైలంటి నా కంపు కొడుతున్నదా? ధనమన్న మైకంలో ధర్మాన్ని మరిచింది దయ్యంలా ఈ రోజు నిన్ను బట్టి పీడిస్తోందా? నువ్వెవరు? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావు? నువ్వెవరు? ఎక్కడ నుంచి ఎటు వెళుతున్నావు? నువ్వెవరు? చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు? నువ్వెవరు? మేడం, మేడం, ఫోన్. థ్యాంక్ యూ మేడం. హలో 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 హలో. ఆడవారి మాటలకు అర్థాలే వేరంటే ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. కబీర్, తాగవా? ఏమైంది? బాడీకి దెబ్బ తగిలితే బ్లడ్ వస్తుంది. హార్ట్లో ఉండేది బ్లడ్ అయితే కంట్లో నుంచి బ్లడ్ రావాలి. కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? కబీర్, నన్ను భయపెట్టకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరగాలి?
అంతా అయిపోయింది. నేను బికారినైపోయాను. దట్ బ్యూటిఫుల్ విత్ మెస్పరైజింగ్ వాయిస్ నాకే తెలియకుండా నా వేరుతో నా కంటినే పోర్చుకునేలా చేసింది. నా మనసు మీద, నా బ్రెయిన్ మీద దెబ్బ కొట్టి నా ఆస్తి కొట్టేసి పక్షిలాగా ఎగిరిపోయింది. Bloody. I won't leave her. ఓ, నువ్వు ఒక పని చెయ్యి. వెంటనే అక్కడికి వెళ్ళి సమీరా, 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 డోర్ తీ. సమీరా, సమీరా, డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే మంచిది. నీది నీకు ఇచ్చేస్తాను. నేను అమ్మాయిల డబ్బులు అసలు ఉంచుకోను. నా గురించి నీకు తెలుసు కదా. ఓపెన్ ది డోర్. సమీరా. సమీరా, సమీరా. నన్ను చంపడానికి కబీర్ వచ్చాడు. కబీర్ చంపడానికి వచ్చాడా? ఇడియట్. నేను వచ్చాగా, నీకేమీ కాదు. ఎక్కడున్నాడు వాడు? ఐ థింక్ హీస్ దేర్. లెట్ us see. మేబీ ఈ డోర్ నుంచి ఎస్కేప్ అయి ఉంటాడు. ఈ ఇడియట్. వాడి సంగతి నేను చూస్తాను. యూ డోంట్ వరీ. సమీరా, 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 గెట్ అప్. డోంట్ వరీ, నీకేమీ కాదు. ప్రెజర్, టెన్షన్ వల్ల కళ్ళు తిరుగుంటాయి. బీ కూల్. ఆ రాస్కెల్ని నేను చూసుకుంటాను, సరేనా? ఇది టెన్షన్ వల్ల కళ్ళు తిరగడం కాదు. మరి మీ రక్తం నాలో ప్రెషర్ చేయడం వల్ల వచ్చిన మైకం. యు మీన్? ఎస్, ఐఆమ్. అందుకే కబీర్ నన్ను చంపి ప్రాపర్టీ మొత్తం తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేశాడు. నేను మీకోసం చనిపోతా, బట్ నాలో ఉన్న మీ రక్తం నన్ను బతికించేలా చేసింది. నీకేం కాదు, నేను చూసుకుంటాను. ఈ ఆస్తి మొత్తం నా సింగిల్ వెంట్రుకతో సమానం. ఆ వెంట్రుక్ కూడా వాడికి ఇవ్వకూడదని ఈరోజు డిసైడ్ అయ్యాను. అయినా వాడికి ఎందుకు ఇస్తాను? నా బేబీ ఉందిగా డార్లింగ్. ఈ మూన్ నైట్ని స్వీట్ నైట్గా చేసుకుందామా? టు నైట్. మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా ప్లాన్ చేయండి. కబీర్, టీ తీసుకో. యుల్ బి ఫీల్ బెటర్. ఇంత జరిగిన తర్వాత కూడా హౌ కెన్ ఐ ఫీల్ బెటర్? ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పు, అసలు తనేం చేసింది? ఇంత ధైర్యంగా తనొక్కతే అయితే చేసుండదు. ఖచ్చితంగా తన వెనకెవరో ఉండి గేమ్ మొత్తం నడిపిస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఈ ప్లాన్ వెనుకుంది తనే.
నిజమే, అద్దం ఎప్పుడూ అబద్ధం ఆడదు. ఇది నిజం. ఇదే నా గతం. స్పెషల్ నైట్. స్పెషల్ నైట్ కావాలా? హలో ఆంటోనీ, వేర్ ఆర్ యూ? సార్, నేను చెప్పిన అమ్మాయి అక్కడ ఉంది సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని. లైఫ్లో నువ్వు దేనికి పనికిరావు కానీ కనీసం నీకు పనికొచ్చే అమ్మాయినన్నా చూసుకో, అప్పుడు సెట్ అవుతావు. కానీ నిజంగా నేను చూసిన అందగత్తెలు ఇక్కడే ఉన్నారు. హౌ మచ్ కాస్ట్? 1 day or 1 month? ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఐ డోంట్ కేర్. ఐఎమ్ కమింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. నువ్వెవరు, ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావు? నువ్వెవరు, ఎక్కడ నుంచి ఎటు వెళుతున్నావు? నువ్వెవరు, చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు? నువ్వెవరు, నువ్విన్న దాంట్లో ఎది చూడలేకపోయావు? ఎటువైపు పోతోంది జీవితం? మీడెందు కాపింది నీ గతం? గెలవాలి అనుకున్నదే ఇదా, లేదంటే ఇంకోటి ఉన్నదా? నువ్వు చేరుకోబోయే నీ రాణివా సంబంధి
ఎక్కడికొచ్చావు నువ్వెవరు ఎక్కడ నుంచి ఎటు వెళుతున్నావు నువ్వెవరు చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు నువ్వెవరు నువ్వు విన్న దాంట్లో ఇది చూడలేకపోయా ధనమొచ్చే బలమొచ్చే సొమ్మొచ్చే సోపొచ్చే ఇంకెందుకీ భయము నీకు అనుకున్న తీరానికే చేరుతున్నావు ఇంకేలా ఈ బెదురు నీకు గెలుపంటే దేహాల సౌఖ్యాలు కాదన్నదా నిజం మనసంత మైలంటి నా కంపు కొడుతున్నదా ధనమన్న మైకంలో ధర్మాన్ని మరిచింది దయ్యంలా ఈ రోజు నిన్ను పట్టి పీడిస్తోందా నువ్వెవరు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావు నువ్వెవరు ఎక్కడ నుంచి ఎటు వెళుతున్నావు నువ్వెవరు చిన్నప్పటి నుంచి ఏమనుకున్నావు